వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ లాగా వెన్నుపోటుతో పుట్టిన పార్టీ కాదు. ఎవరో పెట్టిన పార్టీని లాక్కుంటే పుట్టిన పార్టీ కాదు, వచ్చిన పార్టీ అంతకన్నా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ. ఒక తండ్రి ఆశయం కోసం ఒక కొడుకు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి నిలబడి పార్టీని స్థాపించి ఆ క్రమంలో 16 నెలలు జైల్లో పెడితే అక్రమ అరెస్టులు చేస్తే జైలులో ఉంచి కూడా అక్రమ అరెస్టుల్లో జైలులో ఉండి కూడా పార్టీని నడిపినటువంటి నాయకుడు మా నాయకుడు జగనన్న. అలా పోరాటాలతో పుట్టిన పార్టీలో అరెస్టులతోనో కేసులతోనో జైలుకు పంపితేనో భయపడతారనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. అందులో అంబటి రాంబాబు అన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగనన్న వరకు ఒక సైనికుడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తి, భయపడే తత్వం లేనటువంటి వ్యక్తి, నమ్ముకున్న నాయకత్వం కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దాకైనా నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని 36 కేసులు పెట్టినా 360 కేసులు పెట్టినా ఇంకా మొండిగా రాటుదేలి వస్తాడే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు భయపడి పేషెంట్గా రాడు. ముందు ఈ ప్రభుత్వం గమనించాలి, పోరాటాలతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అరెస్టు చేసినా ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఒక సైనికుడై బయటకు వస్తాడే తప్ప పేషెంట్గా బయటకు రాడు అని చెప్తున్నా. ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఇండ్లపై దాడులు చేయడం, ఇండ్లను తగలబెట్టడం, వాహనాలను తగలబెట్టడం. ఈ సంస్కృతి ఎక్కడి వరకు వెళుతుందో కనీస పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. ఆ రోజు చాలా మంది వచ్చారు, రాళ్ళు ఎత్తుకొచ్చారు, కర్రలు ఎత్తుకొచ్చారు, అగ్గి తీసుకొచ్చి అంటిస్తామన్నారు, అంటించారు. ఇవన్నీ కూడా చక్కగా వీడియోలో రికార్డ్ అయ్యారు. అందంగా ప్రతి ఒక్కరూ కనబడుతున్నారు, చాలా చక్కగా కనబడుతున్నారు అందరూ. వాళ్ళకు సహకరిస్తున్నటువంటి పోలీసు అధికారులు ఇంకా బాగా కనబడుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు ఏసీ గదుల్లో ఉంచి ఏసీ గదుల్లో ఉండి ఈ పని చేయమని చెప్పినటువంటి ఏ నాయకుడు కూడా రేపు కనబడడు, రేపు రాడు. కానీ ఆ రోడ్డు మీదకి వచ్చి దాడులు చేసిన వ్యక్తి, రాళ్లు విసిరిన వ్యక్తి, భయభ్రాంతులు గురిచేతుకున్న వ్యక్తి మీ పరిస్థితి గురించి ఆలోచిస్తే జాలేస్తుంది. రేపు మీ పరిస్థితి ఏంటి అని. ఆ పోస్టింగ్ కోసం కక్కుర్తుపడి అప్రజాస్వామికంగా వ్యవహరించిన ఈ రకమైన దుర్మార్గాలకు ఒడిగొడుతున్న వ్యక్తులను సహకరించిన పోలీసు అధికారులు రేపు మీ వెనకాల మీరు ఇంత మీ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి ఇంత దుర్మార్గంగా వ్యవహరించారు. రేపు మీ వెనకాల ఎవరు నిలబడతారో అని అడుగుతున్నా. రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. ఒక్కసారి మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. ఆ రోజు మనం సహకరించాం, రేపు మా పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా శాశ్వతంగా ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రాన్ని పరిపాలించలా. గొప్ప గొప్ప నాయకులు ఉన్న రాష్ట్రాల్లో కూడా 5 ఏళ్లకో 10 ఏళ్లకో పార్టీలు మారుతూనే ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్నికలు జరిగితే రేపు ఎన్నికలు జరిగిన ఈ ప్రభుత్వం ఉంటుందనే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం నిలబడదు కూడా. ఎందుకంటే ఇచ్చిన ఏ హామీను అమలు చేయకుండా ఎన్నికల్లో గెలిస్తే చాలు ఒకే ఒక దుగ్ధతదు నోటుకు వచ్చిన అలివి కాని హామీలు ఇచ్చి
ఆ సమయానికి పూట గడుపుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఈరోజు హామీలు గుర్తులేవు, హామీలు ఇచ్చిన ప్రజలు గుర్తులేరు. ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో నిలుస్తుందా అని అడుగుతున్నాం. నిలబడుతుందా ఈ రాష్ట్రంలో ఈ పార్టీ? రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందో చూపించడానికి సంసిద్ధులై ఉన్నారు. ఏ ఎన్నికలు పెట్టినా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పార్టీని నమ్ముకుని మీరు ఇంత తెగబడుతున్నారే, రేపు మీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నా. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించుకోండి. అక్రమ కేసులు పెడుతున్న వాళ్ళు, ఇళ్లపై దాడులు చేస్తున్న వాళ్ళు, ఎవరినో మెప్పించడం కోసం ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు, రేపు మీకు దిక్కెవరు అని అడుగుతున్నాం. చేతనైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకులు వైఎస్ఆర్సీపీతో యుద్ధం చేయాలి. పోలీసు అధికారులు పెట్టుకుని యుద్ధం చేయడం ఏంది? వాళ్ళు యుద్ధం చేయాలంటే మీ భుజాన్ని వాళ్ళకి అందించడం ఏంది? మీ పోలీసులు తమ భుజాన్ని అందించి వాళ్ళ తుపాకీ పోలీసుల భుజంపై పెట్టి కాలుస్తున్నారు. ఆ భుజం పోలీసులు అందిస్తున్నారు. ఇది మీ ఉద్యోగ ధర్మమా అని అడుగుతున్నా. మీరు కాల్చినట్ట, మీ మీద పెట్టి వాళ్ళు కాల్చినట్ట. రాజకీయ యుద్ధం చేయాలంటే అధికార పార్టీ వాళ్ళు యుద్ధం చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా చెప్తున్నాం, పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమ అరెస్టులకో, అక్రమ కేసులకో భయపడే ప్రసక్తి అంబటి రామమన్నో, చివరెడ్డి భాస్కర్ రెడ్డో ఇంకొకరా కాదు. మా పార్టీలో ఉన్న చివరి కార్యకర్త కూడా భయపడుడని ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. హోంమంత్రి చర్చకు రమ్మంటున్నారు చివరెడ్డి గారు. హోంమంత్రి ఏ డిబేట్కైనా రెడీ అని ఈరోజు అసెంబ్లీలో చాలా సవాలు విసిరారు. ఏ ఇన్సిడెంట్కైనా సమాధానం చెప్తాను. రమ్మని చెప్పండి, ఎప్పుడు వస్తుంది డిబేట్ కనుక్కోండి. నాకే మీరు అడుగుకున్నా డిబేటు బహిరంగ డిబేట్ పెడతాం. బహిరంగ డిబేట్ ప్రజలందరి సమక్షంలో డిబేట్ పెడతాం. ఆ డిబేట్ లైవ్ పెడతాం, ఎడిట్ చేయకూడదు. మీ ప్రశ్న ఆన్సర్. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్నది బహిరంగ డిబేట్కి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. మాకే అభ్యంతరం లేదు. ఇప్పటికే పత్రికలో ప్రకటన పరిమితమయ్యే స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. అదే 4 గోళ్ల మధ్యలో డిబేట్ అవసరం లేదు. ప్రజల మధ్యలో డిబేట్కి సిద్ధపడితే ఈ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు ఆధారాలతో సహా డిబేట్లో లైవ్ వేసి ప్రజలందరికీ చూపిస్తూ అన్ని ఛానల్ లైవ్ పెడదాం. అమ్మో హోంమంత్రి గారు వస్తారా, అంతకన్నా పై వాళ్ళు వస్తారా, ఎవరు వచ్చినా కూడా బహిరంగ డిబేట్కి ప్రజల సమక్షంలో పబ్లిక్ లైవ్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, ఈ రాష్ట్రంలో మరలా చెప్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం.